హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎటువంటి కంటెంట్ ఏం లేదు. జస్ట్ మన ఫస్ట్ పేమెంట్ రావడం జరిగింది మీ అందరి సహకారంతో. దాని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిద్దాం. ఫ్రెండ్స్ కొద్దిగా బిజీ ఉండడం వల్ల ఈ వెంటనే లాంగ్ వీడియోస్ చేయలేకపోయాను. నెక్స్ట్ ఫర్దర్గా రెగ్యులర్గా చేసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడంలో ఉన్నటువంటి ఆసక్తి నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ పెట్టడంలో ఉండదు. ఎందుకంటే మనం పెట్టగానే వ్యూస్ రావు. చాలా రోజుల తర్వాతకి కొద్దిగా వ్యూస్ రావడం జరుగుతుంది. మనకు అంత ఒప్పుకున్నాక మధ్యలో డ్రాప్ అవుట్ అవుతాం. కానీ లాంగ్ టైం ఖచ్చితంగా మనం కంటిన్యూస్గా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే విజయం సాధించవచ్చు యూట్యూబ్లో కూడా. నేను కూడా స్టార్టింగ్లో నాకు అంత నమ్మకం లేక యూట్యూబ్ ఛానల్ పెట్టడం, 2-3 వీడియోలు చేయడం, వదిలేయడం జరిగింది. కానీ ఈ యొక్క మన బెటర్ అనేది తెలియని ఇది పెట్టిన దగ్గర నుండి కొంచెం కంటిన్యూస్గా షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ కొంచెం లాంగ్ టైం 2 ఇయర్స్ నుండి పెట్టడం జరిగింది. ఇప్పుడు కొద్దిగా మనకు సక్సెస్ అంటే బిగ్ సక్సెస్ అని ఏం కాదు, జస్ట్ యావరేజ్గా మనం ఛానల్ పెట్టి మానిటైజేషన్ వరకు అంటే స్టెప్ బై స్టెప్. ఈ యూట్యూబ్లో మీకు తెలిసినట్టే చాలామంది చాలా రకాలుగా వివరించారు. ఆల్రెడీ టెక్ ఛానల్స్ చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనకు మానిటైజేషన్ కావడానికి ఒక 4000 గంటలు వాచ్ టైము, అదేవిధంగా 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. అది రీచ్ అయినాక నెక్స్ట్ మనం యాడ్సెన్స్కి మానిటైజేషన్కి అప్లై చేస్తాం. అప్లై చేసినాక మనకు మానిటైజేషన్ వచ్చినాక యాడ్సెన్స్ దానికి కనెక్ట్ చేస్తాం. అయిన తర్వాత అప్రూవల్ వచ్చినాక $10 పడే వరకు మనకు అందులోనే ఉంటుంది. ప్లస్ మనం ఈ యాడ్సెన్స్ అప్లై చేసినాక మనకు ఒకటి గూగుల్ నుండి ఒక ఫామ్ వస్తుంది చెకప్ కోసం. అది వచ్చిన తర్వాత పిన్ వస్తుంది, గూగుల్ పిన్ అని. అది వచ్చిన నెక్స్ట్ మనం వెరిఫై చేసినాక మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. 100 ఎప్పుడైతే మనకు ఏ మంత్కి అయితే $100 రీచ్ అయితే అప్పుడు బ్యాంక్కి పేమెంట్ ఉంటుంది. ఈ విధంగా మనం స్టార్టింగ్ నుండి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ లాస్ట్ వరకు అయితే ఇప్పుడు పేమెంట్ తీసుకున్నాం. చిన్న అమౌంటే $8,760 రావడం జరిగింది. మనకు $1.5 $105 $0.80 ఇట్లా యాడ్ కావడం జరిగింది. దాన్ని విత్డ్రా చేసాము. ప్రజెంట్ 2 డేస్ బ్యాక్ వచ్చింది. సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇంకా మనం రీచ్ పెంచాలి. ప్లీజ్ మీ యొక్క సపోర్ట్ కూడా ఖచ్చితంగా మాకు అవసరం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని. సాధారణంగా అన్ని యూట్యూబ్ ఛానళ్ళకల్లా ఈ ఎడ్యుకేషనల్ ఛానల్ ఎక్కువ రీచ్ ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే అంటే ఎగ్జాంపుల్ మనం కూడా ఆలోచించినట్లయితే ఏదైనా కామెడీ కావచ్చు, లేదా ఏదైనా ఎంటర్టైన్మెంట్ సినిమా ఛానల్ కావచ్చు, ఇలాంటివి మనం చూసినప్పుడు అది నవ్వుకోవడం, దాన్ని లైక్ చేయడం, షేర్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఎడ్యుకేషనల్ ఛానల్లో వచ్చే చూస్తాం వదిలేస్తాం అట్లా మనం పెట్టేటువంటి వీడియోలకు ఎక్కువ రీచ్ ఉండదు. అదేవిధంగా చూసిన వాళ్ళకి దానికి ఇంపార్టెన్స్ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కానీ వాళ్ళు ఇంకోరికి షేర్ చేయడంలో కానీ లైక్ చేయడంలో కానీ ముందుకు రారు. అందువల్ల వీడియోస్కి ఎక్కువ రీచ్ రాదు. వీడియోస్కి డబ్బులు పడడం కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనల్ని చూసుకున్నట్లయితే గత 2 సంవత్సరాల నుండి మనం చేయగా ఫస్ట్ పేమెంట్ రీసెంట్గా వచ్చింది. అది కూడా $105 రీచ్ అయింది, 105.8. దానికి గాను మనకు $8,760 రావడం జరిగింది. అంటే చిన్న అమౌంటే, కానీ ఇది ఒక బిగ్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వేరే ఒకటి టిప్స్ సంబంధించి పెట్టినా, కానీ ఫెయిల్ అయినా. దాని ద్వారా కొద్దిగా నేర్చుకొని మా తమ్ముడి సలహాలు అంటే మా ఓన్లీ ఛానల్స్ ఉన్నాయి, దాని సలహాల మేరకు మనం ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినాక మనం తరచుగా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ పెట్టడం జరిగింది. దాని ద్వారా కొద్దిగా మన వీడియోస్ కూడా కొంతమందికి నచ్చుతున్నాయి, మన వీడియోస్ కూడా కొద్దిగా రీచ్ వస్తుంది అనే క్రమంలో కొద్దిగా డెవలప్మెంట్ అయ్యి మనం ఆ ఎడిటింగ్ కానీ చూసుకోవడం జరిగింది. మనం చేసేటి అన్నీ ఫోన్ ద్వారా కాబట్టి కొద్దిగా వాయిస్లో కానీ వీడియో క్వాలిటీలో కానీ కొద్దిగా తక్కువనే ఉంటాయి కాబట్టి మన రీచ్ కూడా తక్కువగా ఉంది. ఫర్దర్ ఫ్యూచర్లో ట్రై చేద్దాం ఇంకా బెస్ట్ క్వాలిటీ మరియు బెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం. అందరికీ ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, అందరికీ చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.